మా ఇంట్లో కజ్జికాయలంటే అందరికీ ఇష్టమే. నాకు ఈ రెసిపీ చేయడం వచ్చు. ఇందులో రకరకాలుగా పల్లీలు, పుట్నాలు, కొబ్బరి రకరకాల టైప్స్‌లో చేయడం గూడా వచ్చు. కానీ కొంచెం నాకొక్కదాన్ని చేయాలంటే కాస్త బద్ధకం అనమాట. అంటే ఎందుకో గానీ ఈ కజ్జికాయల రెసిపీ కొంచెం టైం పడుతుందనిపిస్తుంది. అమ్మకి కాల్ చేస్తే నేను ఎలాగో ఫెస్టివల్‌కొస్తాను గదా! కలిసి చేద్దాంలే నువ్వు చేయకు అనింది. సరే ఇంకా నేను గూడా అలాగే డ్రాప్ చేశాననమాట. ఇంకా అమ్మ రాగానే మొదలుపెట్టేసాము ఫెస్టివల్ అయ్యాక. ఇదిగోండి ఈ పిండి మిగులుతుంది చూసారా? ఇవి మాత్రం ఫైనల్‌గా కజ్జికాయలు పొడైపోతుంది గానీ, చపాతీ పిండి మాత్రం మిగిలిపోతుంది. మళ్ళీ దాన్ని లాస్ట్‌కి పూరియో, చపాతీయో చేయడం అలా సరిపోతుందనమాట. మొత్తానికి ఇద్దరం కలిసి ఇక్కడ కజ్జికాయలైతే కంప్లీట్ జేస్తున్నాము. ఇవన్నీ ఇలా అల్లిన తర్వాత చక్కగా డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటాము. చాలా బావుంటాయి గదా! ఇంకా ఇదిగోండి చిన్న మంట మీద కాలిస్తే మంచి కలరొస్తాయి. చాలా రోజులు నిలువుంటాయి. కానీ నేనెలా చేశానో చెప్పలేదు కదా! పుట్నాల పొడి బెల్లంతో ఫుల్ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఏదో అమ్మొచ్చింది కాబట్టి చేశాను గానీ, నేనొక్కదాన్నయితే డిలే చేసేదాన్ని. 1 మంత్ నుండి చేస్తున్నా ఇలాగా.